Nobody can stop this flow. Hallelujah. Hallelujah. ఉన్నవాడు పడిపోకుండా ఉండాలి అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అండ్ పడిపోవడానికి కారణాలు ఏంటి, ఎటువంటి మనస్తత్వం పడగొడుతుంది, ఎటువంటి మనస్తత్వం డేంజర్ జోన్ అని మనం కొన్ని విషయాలను ధ్యానిస్తున్నాం కదా. అదే భాగంగా ఒకసారి చిన్న కుమారుడి దగ్గరికి వెళ్దాం రండి. లూకాసు వార్త 15వ అధ్యాయం. లూకాసు వార్త 15వ అధ్యాయం 32వ వచనం చదువుకుందాం. ఈ నీ తమ్ముడు చనిపోయి తిరిగి బ్రతికెను, తప్పిపోయి దొరికెనని అతనితో చెప్పెను. హల్లెలూయా. మనం సంతోషపడి ఆనందించుట యుక్తమే. ఆ మాట పలుకుదాం అందరం, మనం సంతోషపడి ఆనందపడుట యుక్తమే అని. తప్పిపోయి తిరిగి దొరుకుతున్న ఒక వ్యక్తిని బట్టి పరలోకంలో సంతోషం ఉంటుంది. నువ్వు పరలోక నివాసివైతే నీకు కూడా సంతోషం ఉంటుంది. ఆమేన్. తప్పిపోయి తిరిగి దొరికినప్పుడు చనిపోయి తిరిగి దొరికిన వానితో సమానమే కదా. ఒక పాపి రక్షింపబడితే పరలోకంలో ఆనందం ఉంటుంది, సియోను నివాసికి కూడా ఆనందం ఉంటుంది. పట్టణంలో కోలాహలం జరుగుతుంది, పట్టణంలో సంతోషం ఉంది. ఎవరికి నచ్చదు? ఎవరికి నచ్చదు? చెప్పరే. మనం నేర్చుకున్నాం, ఎవరికి నచ్చదు? పట్టణం కానివాడు, ఇంకా పెద్ద కుమారుడు, ఇంకా నిలిచి ఉన్నవాడు. ఓకే, ఇంకా పట్టణంలో సంతోషం ఉంది, పట్టణంలో చాలా సంతోషం ఉంది, కోలాహలంగా ఉంది. ఎవరికి నచ్చదు? అపవాది. వెతికి రేపు చెప్పండి. వెతికి రేపు మార్నింగ్ చెప్పండి. వెతికి చెప్పండి. సరే, మనం నేర్చుకున్నాం, అందుకనే ఆలోచన చేసి నోట్స్లలో వెతికి చెప్పండి. సరే, అయితే వినండి. చనిపోయి తిరిగి లేచిన ఒక వ్యక్తిని బట్టి పరలోకంలో సంతోషం ఉంటుందట. ఈరోజు తిరిగి వస్తున్న వ్యక్తిని బట్టి ఎవరు సంతోషపడుతున్నారు అని చెక్ చేయండి. సంఘముగా నువ్వు ఎలా గుర్తుపట్టాలో నీకు ఒక క్లూ. హల్లెలూయా. ఒక్కొక్కరి మనస్తత్వం చూడండి, మన అన్నీ ఒకేలాగా ఉంటాయి.
మామిడి పండ్లు అనుకున్నాం కదా, గంపల్లో పెట్టండి. ఒక 10-15 గంపలు ఒక దగ్గర పెట్టండి. డిఫరెంట్ చెట్లు కనబడడానికి అన్ని మామిడి పళ్ళు ఒకేలా కనిపిస్తాయి. తినిన తర్వాత, టేస్ట్ చేసిన తర్వాత అన్నీ తెలియదు కదా దాని టేస్ట్ ఎటువంటిదో. ఆ టేస్ట్ని బట్టే కదా ఆ చెట్టు ఎటువంటిదో చెప్తారు. అవునా కదా, చెప్పండి. సో ఒక్కొక్క వ్యక్తి కనబడడానికి అందరూ క్రీస్తు నామంతోనే ఉంటారు, కానీ ఎలా గుర్తుపట్టగలవు? దాని ఫలమును బట్టి గుర్తుపట్టగలవు. చెప్పండి అన్నమాట. ఫలమును బట్టి గుర్తుపట్టగలం. సంతోషం, ఆనందం, ఇటువంటి ఫలం చనిపోయి తిరిగి వస్తున్న ఒక వ్యక్తిని బట్టి కనబడట్లేదనుకో, నీకు అర్థమవుతుందా? అప్పుడు ఆ వ్యక్తి లేకపోతే ఆ చెట్టు ఎటువంటిదో నీకు అర్థం అవ్వాలి. హల్లెలూయా. ఎవరికి సంతోషం ఉంటుంది? సియోను సంబంధులకే సంతోషం ఉంటుందండి. పరలోక సంబంధులకే సంతోషం ఉంటుందండి. అంటే ఈ వ్యక్తి తిరిగి రావడంలో వీళ్ళకి సంతోషం లేదు కదా, మరి వీళ్ళకి ఎప్పుడు సంతోషం ఉంటుందని అర్థం? చెప్పండి. ఈ వ్యక్తి మీకు అర్థమైందా? తిరిగి రాకపోతే వీళ్ళకి సంతోషం. ఏం కోరుకుంటున్నారు అప్పుడు వీళ్ళు ఏం కోరుకుంటున్నారు? అసలు దేవుని మనస్సు ఏంటో వీరికి అర్థమైందా? అది ఇంకొక మాట కూడా, పెద్ద కుమారుడితో పలుకుతున్న ఒక మాట చూడండి. నువ్వు నాతోనే ఉన్నావు కదా, నువ్వు నాతోనే ఉన్నావు కదా. పెద్ద కుమారుడితో తండ్రి అంటున్నాడు చూడండి. నువ్వు ఎల్లప్పుడూ నాతో కూడా ఉన్నావు. ఆ మాట చూడండి, 31వ వచనం చూడండి. అందుకు అతడు, కుమారుడా, నీవెల్లప్పుడూ నాతో కూడా ఉన్నావు. చదవండి అన్నమాట. 31వ వచనము. అందుకు అతడు, కుమారుడా, నువ్వెల్లప్పుడూ నాతో కూడా ఉన్నావు, నావన్నీయు నీవే. నువ్వెల్లప్పుడూ నాతో కూడా ఉన్నావు. పలుకుదాం ఆ మాట. ఓ కమాన్, హల్లెలూయా. నువ్వు ఎల్లప్పుడూ నాతో ఉన్నావంటే నా ఆలోచన నీకు అర్థం అవ్వాలి. నువ్వు ఎల్లప్పుడూ నాతో ఉన్నావంటే నా ఆశ ఏంటో నీకు అర్థం అవ్వాలి. నా సంతోషం నీ సంతోషం అవ్వాలి. నా దుఃఖం నీ దుఃఖమై మారాలి. అంటే నువ్వు నాతోనే ఉన్నావు కానీ నాలాగా లేవు. మీకు అర్థమవుతుందా? ఒకే పొలంలో ఎదుగుతున్న చెట్టు అండి. ఎవరైనా సరే ఏమనుకుంటారు? ఆ పొలం పేరు చెప్పితే ఇది ఖచ్చితంగా తీయటి ఫలమే ఉంటుంది అనుకుంటారు. కానీ తినిన తర్వాత కారు ద్రాక్ష అనుకోండి, ఆ పొలం పేరు చెప్పినా సరే టేస్ట్ మాత్రం తేడాగా ఉంది. నువ్వు ఒకసారి పోనీలే అని తింటావు, రెండోసారి తింటావు, మూడోసారి తింటావు, దాంట్లోనే కంటిన్యూ అవుతావా? పక్కన తీయగా ఉన్నా సరే. హల్లెలూయా. అలా ఆ
ఆయనతోనే ఉన్నప్పటికీ కూడా నువ్వు ఎల్లప్పుడూ నాతోనే ఉన్నావు. మీకు చెప్తున్న డెప్త్ అర్థం అవ్వాలి ఈరోజు. హల్లెలూయా. నువ్వు ఎల్లప్పుడూ నాతోనే ఉన్నావంటే నువ్వు నాలాగే తయారవ్వాలని అర్థం. హల్లెలూయా. ఇక్కడ ప్రాబ్లం ఆలోచించండి. ఆయనతోనే ఉన్నా సరే ఆయనలాగా లేడండి పెద్ద కుమారుడు. ఆయనతోనే ఉన్నప్పుడు ఆయన సంతోషం ఏదో, ఆయన ఎందులో ఆనందపడతారో దానిలోనే కదా ఈ బిడ్డకు కూడా ఆనందం ఉండాలి. అమ్మా, నీ ఇంటిలో ఒక పెళ్ళి అవుతుంది. నువ్వు ఇంటిలో ఉన్న ఒక వ్యక్తివి, ఫ్యామిలీ మెంబర్. ఆ పెళ్ళిని బట్టి నీకు సంతోషం ఉండదా? అది తెలియని ఒక ఆనందం ఉంటుంది కదా. అరే, ఇంట్లో ఒక వ్యక్తి బర్త్డే అంటేనే ఎంతో హ్యాపీగా ఉంటుంది కదా ఫ్యామిలీ మొత్తం, అవునా? అటువంటిది పరలోకంలో కూడా సంతోషం ఎప్పుడు తెలుసా? తప్పిపోయినది దొరికినప్పుడు అండి. తప్పిపోయినది దొరికినప్పుడు, ఒక పాపి రక్షింపబడినప్పుడు, తన తప్పు తను తెలుసుకున్నప్పుడు, తను పశ్చాత్తాప పడినప్పుడు పరలోకంలో సంతోషం ఉంటుంది. పరలోక నివాసులకి కూడా సంతోషం ఉంటుంది. ఇతరులు దానిలో ఎంజాయ్ చెయ్యలేరు. అట్లీస్ట్ పక్కింటి వాళ్ళకైనా సంతోషం ఉంటుందండి, ఆ వీధిలో వాళ్ళకైనా సంతోషం ఉంటుందండి. శత్రువుకి సంతోషం ఉంటుందా? శత్రువు కడుపు ఎలా ఉంటుంది? అది శత్రువు హృదయంలో ఎలా ఉంటుంది? కోపం వచ్చేస్తూ ఉంటుంది. అరే, నిన్ను సహోదరుడు అని కదా పిలిచారు, నిన్ను సహోదరుడు అనే లెవెల్లో కదా ఉంచారు. నీకెందుకు శత్రువు పని? పలకండి అన్నమాట. సహోదరా, నీకెందుకు శత్రు బుద్ధి అని అడగండి. నువ్వెవరితో ఉన్నావు? పరలోక రాజ్యం యొక్క అధిపతితో ఉన్నావు. నువ్వెవరి సంబంధి? పరలోక సంబంధి. అప్పుడు పరలోకంలో ఏది సంతోషం పుట్టిస్తుందో అది నీకు కూడా సంతోషం పుట్టించాలి. ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఒక కుటుంబంలో 4 ఉన్నారనుకోండి. తల్లి, తండ్రి, 2 పిల్లలు. పెద్ద కుమారుడు అమెరికాలో ఉన్నాడండి. రెండో కుమారుడు గురించిన సంతోషమైన వార్త అమెరికాలో ఉన్నా సరే పెద్ద కుమారుడికి సంతోషం పుట్టిస్తుందా లేదా? పోనీ అమెరికాలో ఉన్న బాబుకి ఇప్పుడు సడన్గా ఏదో తుఫాన్ వచ్చింది, ఇరుక్కుపోయాడు. కలవరం ఇండియాలో ఉన్న పిల్లలకి పడుతుందా లేదా? అక్కడ రిలీజ్ అయ్యారు, బాగుంది, అమ్మయ్య అనుకున్న పరిస్థితి అనుకోండి. అప్పుడు ఇక్కడ వీళ్ళు కూడా ఉగ్గ పట్టుకుని ఉన్నవారు రిలీజ్ అవుతారు, రిలాక్స్ అవుతారు, అవునా? అంటే అక్కడ ఉన్న వారి యొక్క క్షేమాభివృద్ధి బట్టి, వాళ్ళ క్షేమ సమాచారంను బట్టి, వాళ్ళ కీడు సమాచారంను బట్టి ఇక్కడ వీరి మనస్సు కదిలిపోతూ ఉంటుంది. వీరి మనస్సులో సంతోషం కానీ చింత కానీ మొదలవుతుంది, ఎండ్ అవుతుంది. అంటే అక్కడ వాళ్ళని బట్టి ఇక్కడ వీళ్ళకి
కదలికలు ఉంటాయండి, ఉంటాయి. వింటున్నారా? నువ్వు ఒకే కుటుంబానికి సంబంధించినవైతే ఖచ్చితంగా ఉంటాయి. ఇప్పుడు గుర్తుపట్టు. నువ్వు నాతోనే ఉన్నావు కదా అని చెప్పడంలో ఉన్న అర్థమైందా? నువ్వు ఎల్లప్పుడూ నాతోనే ఉన్నావు. మనం సంతోషపడి ఆనందించుట యుక్తమే. మనం ఆనందపడచ్చు, మనం సంతోషపడచ్చు. తండ్రి యొక్క హృదయం ఈరోజు గ్రహింపులోనికి రావాలి. ఇక్కడ ఆగి ప్రార్థన చేద్దాం. ప్రార్థన అందుకోండి. మనం ఒక ఏరియాకి వెళ్ళబోతున్నాం. హల్లెలూయా. స్తోత్రములు రాజా. నాయన మీకే వందనాలు సమర్పించుకుంటున్నాం. అవును నా తండ్రి ప్రభా, ఆయన నిలిచి ఉన్నవారు పడిపోకుండా ఉండడానికి ఆయన నా తండ్రి ప్రభా ఉన్నటువంటి కారణములను ఎటువంటి మనస్తత్వం కలిగి ఉండాలో మీరు నేర్పిస్తున్నందుకు వందనాలు. తప్పిపోయి తిరిగి వచ్చినటువంటి ఆయన అతటువంటి కుమారుని యొక్క కుమారుని బట్టి సంతోషం, ఆనందం ఆ కుటుంబంలో కలుగుతుంటే నా తండ్రి ప్రభా, ఆయన పెద్ద కుమారుడితో నాయన నా తండ్రి కోపం వచ్చుచున్నది. నాయన ఆ స్థితి ఉండడానికి వీల్లేదు ప్రభా. మరి పెద్ద కుమారుడితో తండ్రి మాట్లాడుతుండగా నీవు నాతో కూడా ఉన్నావు కదా, నావన్నీ నీవే కదా, నీవు ఎల్లప్పుడూ నాతోనే ఉన్నావు కదా అని అంటున్నప్పుడు ఆయన ఎల్లప్పుడూ తండ్రితో ఉన్నటువంటి అనుభవంలో ఉంటే తండ్రి సంతోషించుచున్నప్పుడు పెద్ద కుమారుడు ఎందుకు దుఃఖపడుచున్నాడు? ఆయన నా తండ్రి ఇది ఈ దినమును నా తండ్రి ప్రభ మాకు నేర్పిస్తున్నందుకు వందనాలు. ఆయన తండ్రి యొక్క ఆలోచన, తండ్రి యొక్క సంతోషం, తండ్రిలో ఉన్న దుఃఖం నాయన నా తండ్రి నాయన పెద్ద కుమారులకు అర్థం అవ్వాలి. ఎందుకనగా వారు ఎల్లప్పుడూ ఆయన నా తండ్రి యొద్దనే ఉన్నారు కదా. ఆయన తండ్రి యొద్ద ఉంటే తండ్రి యొక్క మనస్సే కలిగి ఉండేటువంటి వారుగా తయారవ్వాలి ప్రభా. మీకు వందనాలు, స్తోత్రములయ్యా. ఆయన కుటుంబంలో ఉన్న వారైతే తప్పకుండా నా తండ్రి ప్రభా కుటుంబంలో జరుగుతున్నటువంటి సంతోషం, అందరూ సంతోషిస్తున్నప్పుడు వారికి సంతోషం ఉండాలి. ఆయన ఆ రీతిలో పరలోక సంబంధులుగా ఉన్న వారికి, పరలోక నివాసులకు నా తండ్రి ప్రభా సంతోషము ఉండును. ఆయన శత్రువు అయితేనే ఆయన వాడికి కడుపు మంటగా ఉంటది, వాడికి కోపం వస్తుంది. కనుక నా తండ్రి ఈ దినమున గుర్తుపట్టాలి, ఎల్లప్పుడూ మీతో ఉన్నవారు సంతోషించే వారే ఉంటారని. ఆయన ఒకటే కుటుంబానికి సంబంధించిన వారైతే తప్పక నా తండ్రి ప్రభా సంతోషం ఉంటది. సో కనుక నా తండ్రి ఒకరినొకరు మేము చెక్ చేసుకునే వారంగా ఉండాలి. మేము ఎవరిలో ఉన్నాము, ఏ సంబంధులమే ఉన్నాము, ఏ పరలోక రాజ్య సంబంధులమైతే ఎలాగనో ఉన్నాము అని గుర్తుపట్టుటకు మీ విశేషమైన కృపను, జ్ఞానమును ఈ దినమున మాకు అనుగ్రహించినందుకు వందనాలు సమర్పించుకుంటూ మహిమ, ఘనత, ప్రభావాలు మీకు మాత్రమే ఆరోపిస్తూ యేసయ్య అతి పరిశుద్ధమైన నామంలో మిక్కిలి వినయంతో ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. అసలు ఎందుకు పరలోకంలో సంతోషం ఉంటుంది? తండ్రికి ఎందుకు సంతోషం ఉంటుంది? ఈరోజు ఆ విషయాన్ని మనం చూడబోతున్నాం. సిద్ధమా? ఆమేన్. చూడండి, చెప్పకనే చెప్పుతూ నేర్పిస్తూ ఉన్న పాఠాలు చాలా ఉన్నాయి మనకి. పగటికి పగలు మనకి బోధిస్తుంది, రాత్రికి రాత్రి. అవునా? బోధ కలుగు చేస్తున్నాయా? రెండు కలుగు చేస్తున్నాయా? పగలు రాత్రి మనకి ఏం చేయాలి? బోధ కలుగు చేయాలి, జ్ఞానం కలుగు చేయాలి, ఉపదేశముని ఇస్తున్నాయి, వాటిని స్వీకరించాలి. ఒకసారి రండి, పగలు రాత్రి అసలు ఎక్కడ స్టార్ట్ అయ్యాయి చూద్దాం. 1 ఆదికాండం 1వ అధ్యాయం చదవండి, 1 నుంచి 5 వచనాలు. 1 నుంచి 5 వచనాలు. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను.
భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలములపైన కమ్మియుండెను. దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను. దేవుడు వెలుగు అని పలుకగా వెలుగు కలిగెను. వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను. దేవుడు వెలుగును చీకటిని వేరుపరిచెను. దేవుడు వెలుగునకు పగలనియు చీకటికి రాత్రి అనియు పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయెను. ఆమేన్. హల్లెలూయా. అసలు పగలు రాత్రి అనేది ఎప్పుడు స్టార్ట్ అయ్యాయి తెలుసా? నిరాకారంగా ఉండి శూన్యంగా ఉండిన ఒక స్థితిలో భూమి ఉన్నప్పుడు దేవుని ఆత్మ దాని మీద అల్లాడడం వల్ల, అల్లాడుతున్నప్పుడు సంతోషం ఉంటుందా? అల్లాడుతున్నప్పుడు భావం ఏంటో తెలుసా? దుఃఖం. ఈ ఫీల్ అర్థం చేసుకోండి ప్లీజ్. ఒకరి ఇల్లు కాలిపోతున్నప్పుడు, ఎంతో ఇష్టంగా కట్టించుకున్న ఇల్లు కాలిపోతున్నప్పుడు గుండెలు బాదుకుంటూ అల్లాడుతూ అక్కడే తిరుగుతూ ఏడుస్తూ ఉన్న ఒక అనుభవం ఉంటుంది చూసారా? ఎటు పరిగెట్టాలో తెలియక అయ్యో 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 అంటూ. వింటున్నారా? అల్లాడుతున్న హృదయం అంటే అలా ఉంటుంది. అల్లాడుతున్న ఆత్మ అంటే అలా ఉంటుంది. ఒక జీవితం నిరాకారంగా అయిపోయి, ఒకరి జీవితం శూన్యంగా మారిపోయి, ఒకరి జీవితం ఎందుకు పనికి రాకుండా అయిపోయినప్పుడు, వారిని వెదకి రక్షిస్తున్నప్పుడు తండ్రి హృదయం అలా అల్లాడిపోతూ ఉంటుంది. ఎల్లప్పుడూ నువ్వు ఆయనతోనే ఉన్న అనుభవంలో ఉన్నావా? ఆయన అల్లాడడం ఏంటో నీకు అర్థమవుతుంది. ఆయన దేని గురించి బాధపడుతున్నారో, ఆయన దేని గురించి దుఃఖపడుతున్నారో, ఆయన ఆత్మ దేని మీద అల్లాడుతుందో నీకు అర్థమవుతుంది. అలా బాధపడుతూ, అలా దుఃఖపడుతూ, అలా అల్లాడుతూ ఉన్నప్పుడు, ఆ వ్యక్తి బాగుపడుతున్నప్పుడు ఆయనతో పాటు ఉన్న సంతోషం నీకుండదా? హల్లెలూయా. ఎదురు చూస్తున్నది దొరుకుతున్నప్పుడు సంతోషం ఉండదా? వెతుకుతున్నది దొరుకుతున్నప్పుడు ఆనందం ఉండదా? చెప్పండమ్మా. ఉంటుందా లేదా? ఉంటుందా లేదా? తప్పిపోయినది వెతుకుతున్నప్పుడు, అది దొరుకుతున్నప్పుడు ఒక సంతోషం ఉంటుందండి. చూడండి, ఇద్దరిని జ్ఞాపకం చేసుకుందాం. తప్పిపోయిన గాడిదలు, తండ్రి యొక్క తప్పిపోయిన గాడిదల్ని వెతుకుతూ వెళ్తున్న సౌలు గుర్తున్నాడా? ఎల్లప్పుడూ తండ్రితోనే ఉన్నాడండి సౌలు. అరే, ఆఫ్టర్ ఆల్ ఒక గాడిదలు తప్పిపోతేనే వెళ్ళాడండి. సహోదరుడు తప్పిపోతే ఇంకెంత బాధ్యత ఉండాలి? సింహపు నోట్లోనికి ఒక గొర్రె పిల్ల వెళ్ళిపోతే దాని వెనకాతలు అదే స్పీడ్లో పరిగెట్టుకుంటూ వెళ్తున్నాడండి దావీదు. అదే ఏరియాలో ఒక సహోదరుడు ఉంటే ఇంకెంత స్పీడ్లో పరిగెట్టాలి? దావీదు కుమారులు అయితే పరిగెడతారు. హల్లెలూయా. అలా నిరాకారంగా మారిపోయిన ఒక జీవితం మరలా దానికి వెలుగు వచ్చి చీకటికి పేరు పెట్టి పగలు రాత్రి అని వేరు చేసి, హల్లెలూయా, అంటే పాత జీవితం ఇప్పుడు నూతనమైన జీవితం, ఆశ్చర్యకరమైన వెలుగు కలిగి ఉన్న పగలు వంటి ఒక జీవితం, రోత పాత రాత్రి అయిన చీకటి అయిన ఒక జీవితం వేరు వేరుగా ఇక కనపడుతూ మొదటి దినం ప్రారంభిస్తుంటే పగటికి పగలు బోధ చెయ్యదా? రాత్రికి రాత్రి జ్ఞానం తెలపదా?
హల్లెలూయా. ఏమీ మాట్లాడకపోయినా, ఏమీ మాట్లాడలేకపోయినా ఒక దినం వెంబడి దినం, ఒక దినం వెంబడి దినం మన జీవితాల్లో గడుస్తున్నాయి అంటే పగలు రాత్రి కలిసి మారుతూ 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 ఒక్కొక్క దినం ఒక్కొక్క సంవత్సరం మన జీవితాల్లో కదులుతూ అయిపోతూ ఉన్నాయే. హలో, బర్త్డేలు చేసుకుని ఎంజాయ్ చేయమని కాదు, ఒక్కొక్క దినమును బట్టి జ్ఞానం పొందమని, ఒక్కొక్క దినమును బట్టి బోధ నొందమని. ఒక దినం నీ జీవితంలో వచ్చింది అంటే ఒకనాడు భూమికి కలిగిన విడుదల, నిరాకార స్థితి నుండి, శూన్యపు స్థితి నుండి భూమికి కలిగిన విడుదల నీకు నాకు పగలు రాత్రి కలిగి బోధ కలుగు చేస్తున్నాయి తెలుసా? హలో, అర్థమవుతుందా? రండి ఆ మాటకి వెళ్దాం. కీర్తనలు 19వ అధ్యాయం. కీర్తనలు 19వ అధ్యాయం మొదటి 4 వచనాలు చదువుకుందాం. 19వ అధ్యాయము 1-4 వచనాలు. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరుచున్నది. పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది. వాటికి భాష లేదు, మాటలు లేవు, వాటి స్వరము వినబడదు. వాటి కొలనూలు భూమి అందంతటా వ్యాపించి ఉన్నది. లోక దిగమంతముల వరకు వాటి ప్రకటనలు బయలు వెళ్ళుచున్నవి. వాటిలో ఆయన సూర్యునికి గుడారము వేసెను. హల్లెలూయా, హల్లెలూయా. గమనిస్తున్నారా? ఆకాశములు దేవుని మహిమను వివరిస్తున్నాయి. అంతరిక్షం ఏం చెప్తుంది? ఆయన చేతి పనిని ప్రచురపరుస్తుంది. ఎవరిని సూచిస్తున్నాయి? ఆకాశంలో ఎవరిని రిప్రజెంట్ చేస్తున్నాయి? ఎవరి గురించి, ఎవరి మహిమను వివరిస్తున్నాయి? దేవుని మహిమను. వాటిని కలుగ చేసిన దేవుని మహిమనండి. అంతరిక్షం ఎవరి పనిని ప్రచురపరుస్తుంది? అక్కడ 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 ముఖ్యంగా ఎవరు కనిపిస్తున్నారు? వారి యొక్క సృష్టికర్త కనిపిస్తున్నారు. పగలు ఏం బోధ చేయాలి? అప్పుడు ఆయన గురించే. రాత్రి ఎవరి గురించి జ్ఞానం తెలపాలి? ఆయన గురించే కదా. వాటికి భాష లేదు, మాటలు లేవు, వాటి స్వరం వినపడదు. అయినా సరే అనుదినం పగలు రాత్రి మన జీవితాల్లో గడుస్తున్నాయంటే వాటికి కారణం ఏంటో, ఎలా వచ్చాయో మనకి ప్రతి దినం బోధ కలుగు చేస్తుందమ్మా. వాటి వెనక ఉన్న తపన, వాటి వెనక ఉన్న ఆ ఆత్మ యొక్క అల్లాడడం నీకు అర్థం అవ్వాలమ్మా. చనిపోయి తిరిగి వచ్చిన అనుభవం కలిగి, చనిపోవడం అంటే ఏంటండి? జీవితం అంతా నాశనం అయిపోయి ఇంక ఏమీ లేకుండా, అంతే కదా. ఈ పండు తినిన దినం నువ్వు నిశ్చయంగా నిద్రించదవా, చచ్చిపోతావా? చచ్చిపోతావు. అతిక్రమంలో అతిక్రమిస్తూ 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 చచ్చిన స్థితిలో ఉన్న మనల్ని దేవుడు ఎలా రక్షించుకుంటున్నారో తెలుసా? ఆ నిరాకారంగా అయిపోయిన ఆ స్థితిలో దేవుడు ఎలా అయితే అల్లాడుతూ భూమికి మరలా ఒక రూపంని ఇచ్చారో, అమ్మ, ఒక పాపికి కూడా దేవుడు అలాగనే అల్లాడుతూ మరలా వాళ్ళు బాగవ్వాలని బాగు చేస్తున్నారు. ఒక బాగవుతున్న జీవితంను బట్టి, వింటున్నారా?
ఒక బాగవుతున్న జీవితంను బట్టి ఆకాశంలో, అంతరిక్షం, బాగైన పగలు రాత్రి ఏం నేర్పిస్తున్నాయి? ఆయన మహిమను బట్టి, ఆయన యొక్క ఆయన యొక్క చేతి పనిని బట్టి అవన్నీ చూపించట్లేదా? అమ్మ, బాగైన వాడు మంచివాడిగా మారినప్పుడు ఆయన మంచితనం అందులో కనిపిస్తుంది. ఆయన మేలు అందులో కనిపిస్తుంది. దానిని బట్టి ఆయనతోనే ఉన్న అనుభవంలో ఉన్న వారికి అదే అనుభవం రావాలి కదా, అదే ఫీల్ రావాలి కదా, అదే ఫలం రావాలి కదా, ఆయన సంతోషం నీ సంతోషమై మారాలి కదా. మీకు అర్థమవుతుందా? జత పనివారు వేరు, ఇంటిలో ఉన్న కూలివారు వేరు. నువ్వు కుమారుడు, నువ్వు కుమార్తె, నీకు వారికంటే అధికమైన వారసత్వం ఉంది. కూలివాడైనా జీతం కోసం పనిచేస్తాడు, నువ్వు జీతం కోసం కాదు నువ్వు ఉన్నది. కుమారుడు కుమార్తె కూడా జీతం కోసం ఎదురు చూస్తే అసలు ఆ లెవెల్ ఏమన్నా బాగుంటుందా చెప్పండి? నువ్వు ఏ లెవెల్లో ఉన్నావు? ఈరోజు జ్ఞానం తెచ్చుకుందాం. ఒక పాపి రక్షింపబడ్డం అంత ఈజీ అనుకుంటున్నారా? ఇక గెట్ రెడీ. ఒక పాపి రక్షింపబడ్డం అంత ఈజీ అనుకుంటున్నారా? కాదు. నాకు మొరపెట్టుము నీకు ఉత్తరం ఇస్తాననే లెవెల్లో నీకు లాక్కు రావాలి. ఎవరు కష్టపడుతున్నారండి? ఎవరు కష్టపడుతున్నారు? తండ్రి కష్టపడుతున్నారు. మొరపెట్టే సిచ్యువేషన్స్ వాళ్ళ చుట్టూ తీసుకుని వస్తూ వారు ఎప్పుడు వస్తారా అని దినమంతా చేతులు చాపి, తండ్రి ఎదురు చూపులో నువ్వు పాలి భాగస్తుడు అయితేనే నీకు కూడా సంతోషం ఉంటుంది నానా. అసలు తండ్రి చేస్తున్న కార్యాలు ఎటువంటివి తెలుసా? చిన్న కుమారుడు తప్పిపోయిన కాలం కూడా విడిచిపెట్టకుండా వాడి చుట్టూ పందుల్ని తీసుకొచ్చి, ఆ పందుల పొట్టుని తీసుకొని వచ్చి, ఆ సిచ్యువేషన్స్ అన్నీ ఆ ఎదురుగుండా పెట్టి తను దానికుండా వెళ్తున్నప్పుడైనా పశ్చాత్తాపం కలుగుతుందేమో, మారు మనసు వస్తుందేమో అని ఒక్కొక్క దినం ఎదురు చూస్తున్నారండి దేవుడు. తండ్రి మనస్సు నీకు ఎప్పుడు అర్థమవుతుంది? ఈరోజైనా నా బిడ్డ మారుతాడేమో, ఈరోజైనా ఈ సిచ్యువేషన్లో నుంచైనా ఇక్కడైనా అసహ్యం పడుతుందేమో, ఇక్కడైనా దరిద్రం అనిపిస్తుందేమో. దేనిని చూసి? ఆ స్థితిని చూసి ఈ సమయమైన మార్పు వస్తుందేమో, ఇది కాదు కదా నేను ఉండవలసిన స్థితి అనిపిస్తుందేమో అని. ఒక సిచ్యువేషన్ కాల చక్రాన్ని మార్చడం అంత ఈజీ అనుకుంటున్నారా? ఎంతమందిని కదిలించాలి తెలుసా? అనుదినము పరిస్థితులను అన్నిటినీ, కాలచక్రమును అన్నిటినీ ఆయన స్వాధీనంలో ఆధీనంలో ఉంచుకొని ఆయన అన్నీ అలా కలుగు చేస్తూ, ఏంటండి ఒక పాపి రక్షింపబడ్డానికి వెనక ఆయన ప్రయాస ఎంత ఉందో తెలుసా? అందుకే ఆయన సంతోషిస్తున్నారు. ఈరోజు ఆయన సంతోషంలో నీకు పాలు పంపులు లేవా? నిలిచి ఉన్నవారు ఆయన సంతోషంలో పాలు పంపులు పొందుతారు. హల్లెలూయా. పగలు రాత్రి కేవలం బోధ మాత్రమే చేయట్లేదు తెలుసా? వాటి కొలనూలు
భూమి అందంతటా వ్యాపించి ఉన్నదట. లోక దిగంతముల వరకు వాటి ప్రకటనలు బయలు వెళ్తున్నాయట. బాగైన ఒక జీవితం యొక్క ఆ వెలుగు ఎక్కడ దాకా రీచ్ అవుతుంది? లోక దిగంతముల వరకు. చెప్పండి అన్నమాట. లోక దిగంతముల వరకు వాటి ప్రకటనలు వెళ్తాయి. ఏం తీసుకుని వెళ్తాయి? నీ దేవుని యొక్క మహిమను తీసుకుని వెళ్తాయి. ఇప్పుడు సూటిగా అడుగుతున్న ప్రశ్న, బాగైన జీవితమును బట్టి నీ తండ్రి యొక్క నామము ఘనపరచబడుతుంటే నీకు సంతోషం ఎందుకు లేదు? వాటి ప్రకటనలు చేరలేని స్థలంలోనికి కూడా సూటిగా చేరుతూ అనేక చీకటి ప్రాంతములను మరలా వెలుగుగా చేస్తున్నప్పుడు నీకెందుకు సంతోషం లేదు? నాతో కూడా ఉన్నావు కదా, నాలాగే ఉండాలి కదా. చెప్పండి. నాతో కూడా ఉన్నావు కదా, నాలాగే ఉండాలి కదా. ఆలోచన చేసుకుంటూ ప్రార్థన చేసుకుందాం అక్క. థ్యాంక్ యూ స్తోత్రం. ప్రార్థన చేసుకుందామండి.